హలో మాస్టర్స్, వెల్కమ్ టు మీ జీవితం మీ చేతుల్లో డే 50 ఈరోజు అండ్ 14th చాప్టర్ నా కథ అనే చాప్టర్ లో ఉన్నాము. అందులో కొద్దిగా చదువుకున్నాము లాస్ట్ వీక్ మనము. అది నేను ఫాస్ట్ గా ఒకసారి చదివేస్తాను, ఏం ఎక్స్ప్లెయిన్ చేయకుండా చదివేస్తాను, ఎందుకంటే మనం ఆ రోజు చేసుకున్నాం ఎక్స్ప్లెనేషన్. ఏమంటున్నారంటే, మీ బాల్యం గురించి కాస్త చెబుతారా? ఇది నేను నా క్లయింట్స్ ని అడిగే ప్రశ్న. ఇదేదో వారి వివరాలు కనుక్కోవడానికి కాదు, వారి సమస్యలకు కారణభూతాలైన వారి ఆలోచన విధానాలు ఎక్కడి నుంచి వచ్చాయోనని తెలుసుకోవడానికి మాత్రమే. సమస్యలు ఈనాటివైనా వాటి మూలాలు కొన్ని సంవత్సరాల ముందే వారి బాల్యంలో ఏర్పడ్డాయి. నేను 18 నెలల పసిపాపగా ఉన్నప్పుడే నా తల్లిదండ్రులు విడిపోయారు. అదేమంతగా నాకు గుర్తుకు లేదు. అప్పుడు మా అమ్మ నన్నొక శరణాలయంలో వదిలి మా ఉపాధి కోసం పనికి వెళ్ళేది. అప్పుడు 3 రోజుల పాటు నేను ఏకధాటిగా బిగ్గరగా హృదయ విదారకంగా ఏడ్చానట. అది వాళ్ళు భరించలేక నన్ను అక్కడి నుండి తీసుకుని పోవలసిందిగా మా అమ్మను బలవంతం చేశారు. ఆమె ఎలాగో నన్ను పనిని నెట్టుకొచ్చింది. ఈ విషయం తలుచుకున్నప్పుడల్లా నా హృదయం మా అమ్మ పట్ల ఒక గొప్ప ఆరాధనా భావంతో నిండిపోతుంది. కానీ తర్వాత రోజుల్లో మా అమ్మ నాపై అంతగా శ్రద్ధ చూపలేకపోయింది. తర్వాత మా అమ్మ రెండో పెళ్లి చేసుకుంది. అది ఆమె అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుందో లేక మమ్మల్ని పోషించడానికి చేసుకుందో నాకు తెలియదు. అయినా ఈ నిర్ణయం మాకు అంతగా మంచి చేయలేదు. అతడు యూరోప్ లో పెరిగిన జర్మన్ సంతతికి చెందినవాడు. అతడిలో చాలా హింసాత్మక భావనలుండేవి. అతడికి ఒక కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియదు. అతడి వలన మా అమ్మ నా చెల్లికి జన్మనిచ్చింది. అటువంటి పరిస్థితిలో 1930లో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం సంభవించింది. ఆ ప్రభావం మా కుటుంబంపై కూడా పడింది. మా ఇంట్లో వాతావరణం ఇంకా హింసాత్మకంగా మారింది. అప్పటికి నా వయస్సు 5 ఏళ్ళు. దీనికి తోడు మా ఇంటి పక్కనుండే ఒక తాగుబోతు ముసలతను నన్ను ఆ వయసులో, అంటే 5 సంవత్సరాల వయసులో బలాత్కారం చేశాడు. డాక్టర్ పరీక్షలు, కోర్టు కేసులు, నా సాక్ష్యాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. అతనికి 15 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. దానికి తప్పు నాదే అన్నట్లుగా, తప్పు నీదే అని చాలాసార్లు చెప్పారు. అతడు ఒకవేళ జైలు నుండి విడుదలైన తర్వాత నాపై ఎక్కడ ప్రతీకారం తీర్చుకుంటాడేమోనని చాలా భయపడేదాన్ని. నా బాల్యం చాలా వరకు శారీరకంగా, సెక్స్ పరంగా హింసింపబడడంతోనే జరిగిపోయింది. నేను ఆ వయసులోనే ఎంతో పనిని చేసేదాన్ని. నా ఆత్మగౌరవం చాలా వరకు దిగజారిపోయింది. ఏవో కొన్ని మంచి లక్షణాలు మాత్రం నాలో ఉండేవి. వాటినే నేను వ్యక్తపరచుకునేదాన్ని. ఐ థింక్ మనం ఇంతవరకు చదువుకున్నాం అనుకుంటాను మాస్టర్స్. ఒక్కసారి దాన్ని అంటే రివ్యూ చేసుకోవడం బెటరు. మనం నెక్స్ట్ది చదివే ముందర అని మళ్ళీ చదివాను. నేను 4వ తరగతిలో ఉన్నప్పుడు నాకు జరిగిన ఒక సంఘటన నా తక్కిన జీవితం అంతా ఎలా గడిచి ఉంటుందో చక్కగా తెలియచేస్తుంది. అది చెబుతాను, వినండి. ఒకరోజు స్కూల్లో ఒక పార్టీ జరుగుతోంది. అందరికీ కేకులు పంచుతున్నారు. ఆ స్కూల్లో నేను తప్ప తక్కిన పిల్లలందరూ అంతో ఇంత డబ్బున్న మధ్యతరగతికి చెందిన వారే. అంటే అర్థం, ఈమె కనీసం మధ్యతరగతికి కూడా చెందనిది ఈ అమ్మాయి. ఆర్థికంగా మధ్యతరగతి కంటే తక్కువలో ఉంది. అండ్ ఆ స్టెప్ ఫాదర్, ఆ సవతి తండ్రి మంచివాడు కాదు. ఇంట్లో చాలా హింసాత్మకమైన వాతావరణం. అతడికి ఫ్యామిలీ ఎలా రన్ చేయాలో తెలియదు. ఇంటి పక్కన మంచి నైబర్స్ లేరు. ఒక ముసలతను చేసిన దానికి అతను జైలుకి వెళ్ళిపోయినా సరే చుట్టుపక్కల ఉన్న సమాజం ఈ అమ్మాయి 5 years అయినా సరే ఈ అమ్మాయిని పట్టుకొని నిందించింది. ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాలి. తర్వాత ఈ 4th క్లాస్ సంఘటన చెప్తోంది. నా నుంచి ఎప్పుడు పచ్చి తెల్లగడ్డల వాసన వస్తుండేది. ఎందుకంటే మేము తిన్న చెడిపోయిన కుళ్ళిపోయిన అన్నంలోకి క్రిములు చచ్చేందుకు వాటిని తినేవాళ్ళం. ఏదో తెల్లగడ్డలట, అవి తినేవాళ్ళట. ఎందుకు అంటే వాళ్ళు తినే అన్నము చెడిపోయిన అన్నము, కుళ్ళిపోయిన అన్నంలోకి వెళ్ళి క్రిములు వస్తాయి కదా, ఆ క్రిములు లోపటికెళ్ళి వీళ్ళకు డామేజ్ చేయకుండా అవి చచ్చిపోయేందుకు ఈ తెల్లగడ్డలు తినేవాళ్ళట. ఎంత భయంకరమైన జీవితం ఆలోచించండి. నేనంత వరకు జీవితంలో కేక్ ఎప్పుడూ తినలేదు. అసలు వాటిని మేము కొనలేము కూడా. మా ఇంటి పక్కన ఒక ముసలామ ఉండేది.
ఆమె నాకు వారానికి ఒక 10 సెంట్లు అంటే 10 పైసలు, సంవత్సరంలో నా పుట్టినరోజు నాడు మరియు క్రిస్మస్ నాడు $1 ఇస్తూ ఉండేది. దాంతో నాకు ఒక చౌక దుకాణంలో క్రింద తొడుక్కోవడానికి దుస్తులు వచ్చేవి. అంటే లో దుస్తులు అన్నమాట. ఇన్నర్ వేర్, అండర్ వేర్స్ లాంటివి. ఆ పార్టీ జరిగే నాడు అందరికీ కేక్స్ పంచుతున్నారు. రోజుకు 2, 3 కేక్స్ తినే పిల్లలు కూడా కేక్స్ మీద కేక్స్ వస్తున్నాయి వాళ్ళకు కూడా. సరిగ్గా టీచర్ కేకు నాకిచ్చే సమయానికి ఒక్క కేకు కూడా మిగలకుండా పోయింది. నేనే వరుసలో చివర నుంచుని ఉన్నాను. ఇదంతా ఎందుకింత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు? ఏంటి మనకు దీనివల్ల ఇది తెలుసుకోవడం వల్ల ప్రయోజనము అంటే, ఆమె దురదృష్టం చూడండి. మనం అంటూ ఉంటామే, నేను చాలా దురదృష్టవంతురాలిని అని. ముందే చెప్పుకుంది. ఆవిడ యొక్క ఇంటి పరిస్థితి ఏంటి? తనది, ఆమె క్లాస్ ఏంటి? ఎంత వయసు ఏంటి? దానికన్నా ముందర రోజు 2, 3 కేకులు తినే పిల్లలకు కూడా కేక్స్ మీద కేక్స్ వచ్చాయట. కానీ ఈ అమ్మాయి ఇంతవరకు కేక్ తినలేదు. ఉంటుంది కదా! చిన్న పాప. సో, చివరలో ఉంది. ఈ అమ్మాయికొచ్చేసరికి అయిపోయిందట. ఇంకా అమ్మాయి ఏమని చెప్పాలి? ఆఫ్‌కోర్స్ ఇట్ ఈస్ కేక్. అక్కడ కేకా ఇంకొకటా కాదు. తన దురదృష్టం గురించి వివరిస్తోంది. అంటే ఎన్ని కష్టాలు పడింది అనేది ఆమె ఇచ్చిన సంఘటనల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ బుక్కు రాసినావిడ ఆవిడ. ఎంత జ్ఞానాన్ని సంపాదించింది. అలాంటి పరిస్థితులలో పెరిగి అందరికీ ఎంత కాన్ఫిడెన్స్‌ని పంచుతోంది. ఎన్ని వర్క్‌షాప్స్ చేసింది. ఎంతమందికి కౌన్సెలింగ్ చేసింది. ఎన్ని మనందరము కూడా పాటించగలిగే విధానంగా కొన్ని విధానాలు మనకు చెప్పింది. అన్ని సింపుల్ టెక్నిక్స్. ఒక్కదానికి కూడా డబ్బులు కానీ, ఇంకొకటి కానీ అవసరం లేదు. ఇంట్లో కూర్చొని మనంతట మన మీద వర్క్ చేసుకునేవి. ఏ సూయిసైడు చేసుకోలేదు. బహుశా ప్రయత్నం చేసి ఉంటది. ఆత్మహత్య ప్రయత్నాలు కానీ, అలాంటివి ఏమీ లేదు. అంటే అంత భయంకరమైన పరిస్థితుల్లో నుంచి కూడా తనను తాను పైకి తెచ్చుకొని, తనలాంటి వాళ్ళ గురించి ఆలోచించి, వాళ్ళందరికీ కౌన్సెలింగ్స్, వర్క్‌షాప్స్ ఇలాంటి బుక్స్ రాసి ఎంత సేవ చేశారావిడ. అది మనం గమనించాల్సింది ఈ సంఘటనల ద్వారా. ఇప్పుడు ఆ సంఘటన నాకు చాలా చక్కగా అర్థమైంది. నాకు ఒక్క కేకు కూడా రాకుండా పోవడానికి కారణం, నాకు రాదు అని నేను ముందే నిర్ణయించుకున్న నా నమ్మకం. మరి నాకు కేకు తినే అర్హత లేదు అన్న భావన నన్ను వరుసలో చివర నించోబెట్టింది. అందుకే నాకు కేకు రాలేదు. ఇది నా స్వంత ఆలోచన విధానం. వాళ్ళు కేవలం నా ఆలోచనలకు అద్దం పట్టారు. ఆవిడకి ఎలా ఉంది మనసులో? నా మొహానికి కేకు తినే మొహమేనా? నాకొచ్చేనా? వాళ్ళందరూ గొప్పవాళ్ళు. వాళ్ళు తింటారు. వాళ్ళందరి తర్వాత నిల్చోవాలి. నేను బీదరాలిని. నేనే అందరికన్నా ముందు నిల్చుంటే బావుండదు. అంటే అంటారు కదా! ఈ అమ్మాయి చూడు ఎప్పుడు ఇలా అంటే వాసనొచ్చింది, పచ్చిగడ్డలు తిన్న వాసన కూడా నా దగ్గర వస్తది చుట్టుపక్కల వారికి అని చెప్పింది. ఇంకెలా నిల్చుంటది? వాళ్ళ పక్కన ఏ నమ్మకంతో నిల్చుంటది? భయమేస్తది కదా! వాళ్ళేమైనా అంటారేమో, లేదా చీదరించుకుంటారేమో, ముందుగా వచ్చింది అంటారేమో. బాగా రోజు కేకులు తినే అమ్మాయి ముందు వరుసలో నిల్చున్నా, ఓహ్! అనుకుంటూ పలకరిస్తాము. అదే అసలు లేకుండా ఇలాగా అంటే ఆర్థికంగా చితికిన స్థితిలో ఉన్న పిల్లలొస్తే, కేక్ తినే మొహమేనా అందుకే వచ్చి నిల్చుంది ముందర. ఇలా వెక్కిరిస్తారు. అన్ని భయాలకు లోనయ్యి నాకు కేకు తినే అర్హత లేదు అని తనకు తానే మనసులో అనుకొని చివరగా నిల్చున్నందుకు నా ఆలోచన విధానం వల్ల నాకు ఆ కేకు రాలేదు అని చెప్తోంది. అంటే ఎక్కడ ఆలోచన విధానాన్ని సరిచేసుకోవాలో చెబుతోంది ఇప్పుడు మనకి. నాకు 10 అది 4వ తరగతిలో జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇంకొక దానికి వెళ్ళిపోయారు. నాకు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ సెక్స్ పరమైన వేధింపులు తట్టుకొనలేక ఇంట్లోంచి, స్కూల్లోంచి పారిపోయాను. ఒక హోటల్‌లో వెయిటర్‌గా చేరాను. మా ఇంట్లో ఆ గాడిద చాకిరీ కన్నా ఈ పని చాలా హాయిగా అనిపించింది. ఎందుకు గాడిద చాకిరీ అనింది ఆ అమ్మాయి? ఇంట్లోనే కదా! తన తల్లి, తన సిబ్లింగ్స్, ఆఫ్‌కోర్స్ సవతి తండ్రి ఇవన్నీ. కానీ ఎందుకనాల్సొస్తోంది? ఎందుకు అంటే, ఏ ఒక్కటి కూడా తను ఇష్టపూర్వకంగా కానీ, ప్రేమపూర్వకంగాని చేయలేకపోతుంది ఆ అమ్మాయి. అలాంటి పరిస్థితులు ఎక్కడా లేవు. విపరీతమైన ఒత్తిడి, విపరీతమైన హింసాత్మకరమైన వాతావరణం.
ఈ పని నేర్చుకుంటున్నాను, ఈ పని నా కుటుంబ సభ్యుల కొరకు చేస్తున్నాను అన్న ఆలోచన అమ్మాయికి రాని విధంగా ఉంది ఇంట్లో పరిస్థితి. నాకు తెలిసి నాకు గుర్తున్నంత వరకు ఇక్కడ ఇంకా ఇప్పటికి ఇవ్వలేదు. ముందరేమైనా ఇస్తారేమో. ఆహ్, వాళ్ళ సవతి తండ్రి కూడా సరిగ్గా ట్రీట్ చేయలే ఈ అమ్మాయిని. అంటే అతను కూడా సెక్స్ పరంగా వేధించడం అలాంటిది జరిగింది అని నాకు అలా చదివినట్లుగా గుర్తుంది ఇంతకుముందు వేరే బుక్‌లో. బట్ ఇక్కడ ఏమన్నారంటే, ఆ ఇంట్లో నుంచి స్కూల్ నుంచి పారిపోయాను. ఎందుకంటే అవన్నీ భరించలేక సెక్స్ పరమైన వేధింపులు అని చెప్పింది. ఇంకా వాళ్ళ నాన్న గురించయితే ఇక్కడ ఏం చెప్పలేదు. సో, ప్రేమాభిమానాలు లేక మకుటించిన హృదయముతో, మరి దిగజారిపోయిన ఆత్మగౌరవంతో నన్ను నేను ఎవరు నాపై జాలి చూపినా, లేక నా పట్ల మంచిగా ప్రవర్తించినా చాలు, నా శరీరాన్ని సమర్పించేదాన్ని. ఆ చిన్న వయసులో కావలసిన ప్రేమ, కావలసిన కుటుంబ సభ్యుల దగ్గర నుంచి అంటే సరి అయిన ప్రేమ. ఆ చిన్న పిల్లలకు కావాల్సిన ప్రేమ లేకపోయేటప్పటికి 15 సంవత్సరాలు వెస్టర్న్ కంట్రీస్‌లో పెరిగింది. కాబట్టి ఏం చేసేది అంటే, ఎవరు కొద్దిగా ప్రేమ చూపించినా, జాలి చూపించినా ఇన్ కేస్ వాళ్ళు ఆహ్, హ్మ్. పురుషులైనట్లయితే వాళ్ళకి తన శరీరం సమర్పించుకునేది. అంత బలహీనతగా మారిపోయిందామె. అంటే ఆ ప్రేమ కొరకు నాట్ ఫర్ ఎనీథింగ్ ఆ ప్రేమ చూపిస్తారు అన్నట్లుగా. అందువలన నాకు 16 ఏళ్లున్నప్పుడు ఒక పసిపాప జన్మించింది. 16 ఇయర్స్‌కి. ఆ అమ్మాయిని పెంచి పోషించడం అసాధ్యం అనిపించి, ఒక పిల్లలు లేని మరియు పిల్లల కోసం తపిస్తున్న ఒక మంచి జంటకు ఆ పసికందుని అప్పగించాను. 4 నెలల క్రితం వరకు వాళ్ళున్న ఇంటిలోనే ఉన్నాను. ఎప్పటికైనా వారి ఆచూకీ తెలియకపోతుందా అని. ఇంతవరకు పాప గురించి కానీ, వారి గురించి ఆచూకీ కానీ తెలియలేదు. హాస్పిటల్‌కి వెళితే ఆ పాప వారి సంతానంగా రిజిస్టర్ అయ్యింది. ఇచ్చేసింది. 16 సంవత్సరాల వయసులో ఆమేమి పిల్లలు కావాలి అని కాదు. బట్ ఇంకా జరిగిపోయింది. పాప పుట్టింది. పెంచలేదు కాబట్టి వేరే ఒక మంచి జంట పాపను బాగా చూసుకుంటారు అనిపించిన వాళ్ళకిచ్చింది కానీ, స్టిల్ అమ్మాయి తల్లి అయింది. తల్లి హృదయం కాబట్టి ఏం చేసింది అంటే బ్రాకెట్స్‌లో రాసింది 4 నెలల క్రితం వరకు అని. బహుశా ఈ పుస్తకం ఎప్పుడైతే రాసిందో అప్పుడు ఆ సంవత్సరంలో అంటే అంతకు ముందు 4 నెలల క్రితం వరకు ఆ పిల్ల తల్లిదండ్రులు ఎక్కడుంటారో అదే ఇంటి దగ్గర ఉండింది. ఎందుకంటే ఆ పరిసరాల్లోకి ఎప్పుడైనా తల్లిదండ్రులొస్తారేమో, ఆ పాపను చూసుకోవచ్చేమో అనుకోని. కానీ ఆమెకు ఆ పాప కనిపించలేదు. హాస్పిటల్‌కెళ్లి చూస్తే ఆ పాప వాళ్ళ సంతానంగానే రిజిస్టర్ అయ్యి ఉండడం జరిగింది. అంటే వాళ్ళ దగ్గరే ఉంది. అట్‌లీస్ట్ వాళ్ళ దగ్గరుంది అన్నది తెలిసిందనమాట. లేదంటే చెప్పలేం కదా! ఈమె వాళ్ళకిచ్చేసింది. వాళ్ళు చూసుకుంటున్నారో, చూసుకోవట్లేరో, వదిలేసారో ఏమీ తెలీదు కదా! సో, అట్‌లీస్ట్ వారి సంతానంగా రిజిస్టర్ అయిందని తెలిసింది. అటువంటి పరిస్థితుల్లో మాతృ ప్రేమను నేను అనుభవించలేకపోయాను. పోగొట్టుకున్నానన్న భావంతో, తప్పు చేశాను అన్న భావంతో చాలా చాలా సిగ్గుపడ్డాను. ఈ పరిస్థితుల్లోంచి తొందరగా కోలుకోవాలని ప్రయత్నించడానికి కూడా సిగ్గుపడ్డాను. ఆ పసిపాప యొక్క లావుపాటి కాలి బొటనవేలు తప్ప నాకేదీ గుర్తుకు లేదు. నాకు అలాగే ఉంటుంది. ఈమెకెలా ఉందో ఆ పాప పుట్టినప్పుడు చూసింది కదా! అది గుర్తుందట అంతే. ఒకవేళ నేనెప్పుడైనా ఆ అమ్మాయిని కలిస్తే మొదట నేను చూసేది కాలి బొటన వేలుని. నేను అమ్మాయిని 5 రోజుల పసిప్రాయంలోనే వదిలిపెట్టేశాను. ఎట్టి పరిస్థితిలో గుర్తించలేదు. 5 రోజుల పసిపాపగా ఉన్నప్పుడు వదిలేస్తే ఎలా గుర్తుపడుతుందండి? ఈవెన్ ఒక 2, 3 మంత్స్ తర్వాత పాపను చూసినా గుర్తుపట్టగలము అని చెప్పలేం మనం. ఆమెకున్న ఒకే ఒక ఆధారం ఈమె కాలి బొటనవేలు, ఆ పాప కాలి బొటనవేలు 2 ఒకే రకంగా ఉండేవట. అది చూస్తేనే నేను గుర్తుపట్టగలను అని చెప్పింది. తర్వాత నేను వెంటనే మా అమ్మ దగ్గరికి వెళ్ళాను. "నువ్విక ఈ హింస పడవలసిన అవసరం లేదు. నేను నిన్నిక్కడి నుండి తప్పిస్తాను" అని చెప్పాను. వాళ్ళమ్మకు చెప్పింది. ఏంటి ఆమె అనుభవించే హింస? వాళ్ళ నాన్న దగ్గర నుంచి. సో, "నువ్వు ఇంట్లో ఉండొద్దు" అన్నట్టుగా చెప్పిందనమాట. అప్పటి వరకు బలి పశువుగా ఉన్నటువంటి ఆమె నాతో వచ్చేసింది. సో, మదర్ కూడా ఈమెతో పాటొచ్చేసింది. ఎందుకంటే అంత హింసాత్మకమైన వాతావరణం ఇంట్లో.
నాతో వచ్చేందుకు 10 ఏళ్ల నా చెల్లిని వదిలేసింది. ఆ అమ్మాయి నాన్నకు ముద్దు బిడ్డ కాబట్టి అతడితోనే ఉండాలని నిర్ణయించుకుంది. ఇంకో చెల్లె పుట్టింది అని చెప్పింది కదా! ఆ పాపని మాత్రం 10 ఇయర్సే. స్టిల్ ఈమెకు పాపే కదండీ. సెకండ్ కిడ్ అతనితో అతని వల్ల ఆ పాప కలిగింది అని చెప్పారు కదా! తన పాప అయినప్పటికీ 10 ఏళ్ల ప్రాయంలో ఉన్న పాప అయినప్పటికీ వాడంత దుర్మార్గుడైనప్పటికీ కూడా అతని దగ్గర ఎందుకు ఉంచి ఈ పెద్దమ్మాయితో వచ్చేసింది అంటే తనకు గారాల పట్టి. కాబట్టి పర్వాలేదు బానే చూసుకుంటాడు అన్నట్టుగా అక్కడ వదిలేసి వెళ్ళిపోయిందనమాట. తర్వాత మా అమ్మకు ఒక హోటల్లో ఒక పని, మరి ఒక అపార్ట్మెంట్ లో వసతి కల్పించి నా బాధ్యతలు అయిపోయాయి అని భావించాను. ఒక స్నేహితురాలితో కలిసి 30 రోజుల పాటు షికాగోలో గడపడానికి వెళ్ళాను. కానీ 30 సంవత్సరాలు అక్కడి నుండి తిరిగి రాలేదు. వాళ్ళమ్మని తీసుకొచ్చింది, ఒక హోటల్లో పని కుదిర్చింది, ఒక అపార్ట్మెంట్ లో వసతి కల్పించింది. జస్ట్ ఒక 30 డేస్ నేను అలా షికాగోకు వెళ్ళొస్తాను అని చెప్పింది. అక్కడికి వెళ్ళిపోయింది. 30 ఇయర్స్ వరకు రాలేకపోయిందట. నా బాల్యంలో నేను అనుభవించిన హింస, దానికి తోడు అనర్హురాలిని అన్న భావనలు నాలో అలాగే జీవించి ఉన్నాయి. అందువల్ల నా జీవితంలో నేను ఆకర్షించే మగవారంతా నన్ను సరిగా చూసేవారు కాదు. కొన్నిసార్లు కొట్టేవారు కూడా. ఒకవేళ నన్ను నేను అర్థం చేసుకొని ఉండకపోయి ఉంటే అలాగే అలాంటి వారిని ఆకర్షించుకుంటూ అలాంటి హింసే పడుతుండేదానినేమో. క్రమంగా నేను పాజిటివ్ ఆలోచన విధానాల్ని సాధన చేయగా నా ఆత్మవిశ్వాసము, నా ఆత్మ యోగ్యత పెరిగి అలాంటి వ్యక్తులు నా జీవితంలో నుంచి పూర్తిగా వెళ్ళిపోయారు. అచేతనంగా నేను హింసించబడతాను అనే ఆలోచన విధానాలు నన్ను వదిలిపెట్టేశాయి. ఇంతవరకు ఇక్కడ మళ్ళీ మాట్లాడుకుందాం మాస్టర్స్. ఏమంటుంది అంటే ఆమె బాల్యంలో ఏదైతే అనుభవించిందో ఆ హింస, ఏదైనా సరే నేను దురదృష్టవంతురాల్ని, నాకేది దక్కదు, నాకేది దొరకదు, నేను అనర్హురాల్ని, అలాంటివి అచేతనంగా అన్నది ఒక వర్డ్. అంటే తనకు తెలియకుండానే, చేతనంగా అంటే కాన్షియస్నెస్ తోని, అచేతనంగా అంటే అన్కాన్షియస్ బ్రెయిన్ తోని. అంటే తెలిసి చెయ్యట్లేదు, కానీ లోపల ఆలోచనలు తిరుగుతూనే ఉండిపోయాయి. ఏది ఫస్ట్ తెలిసి చేసింది అది అప్పుడు తెలుసు. ఆ తర్వాత కూడా మనం ఎప్పుడు అనుకుంటాం కదా మాస్టర్స్, మనం అనుకుంటాము మన కోపం పోయిందని, విసిగిపోయిందని, ధ్యానంలోకి వచ్చాము, జ్ఞానం నేర్చుకుంటున్నాము, ఇవన్నీ నాలో చాలా బెటర్మెంట్ వచ్చింది, చాలా బాగుంది. ఎస్, దట్స్ ఆల్ రైట్. ఆ చేంజ్ మనం అబ్జర్వ్ చేస్తున్నాము. కానీ మొత్తం అయిపోయింది అని అనుకోకూడదు. మనకేదైనా మనము భరించేదానికన్నా ఎక్కువ లెవెల్‌ది వచ్చినప్పుడు, అప్పుడు అది ఒక పరీక్ష. ఇప్పుడు లెట్స్ సే మామూలు సంఘటనలు ఉన్నాయి నా కోపం తెప్పించేవి. అవిప్పుడు మళ్ళీ జరుగుతూ ఉన్నాయి. కానీ నాకెక్కడ కోపం రావట్లేదు. చాలా హాయిగా, హ్యాపీగా ఉన్నాను నేను. అప్పుడు నేనేమనుకుంటాను, ఒకప్పుడు ఇవే సంఘటనలకు నాకు చాలా కోపమొచ్చేది. ఇప్పుడు నాకు రావట్లేదు. అంటే నేను ధ్యానంలోకొచ్చి క్లాసులు చెప్తూ ఉంటే, జ్ఞానం నేర్చుకుంటూ ఉంటే నా కోపం తగ్గిపోయింది. నాకసలు కోపం లేదు అని అనుకుందాము. మొత్తం పోయింది అనుకుందాం. ఏది? ఇంతకు ముందు జరిగిన పరిస్థితులు, ఇప్పుడు జరిగిన పరిస్థితులు సేమ్‌గా ఉన్నాయి, లేదా కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి. అలా కాకుండా చాలా ఎక్కువ కోపం తెప్పించే సంఘటన ఒకటి జరిగిందనుకుందాం. ఓకే. జరిగినప్పుడు నాలో నుంచి అంత కోపం కాకపోయినా కాస్తో కూస్తో రావాల్సిన దానికన్నా ఎక్కువ కోపమొచ్చింది అనుకుందాం. ఓకే. అప్పుడు మనకదేంటి అంటే, నేను భరించగలిగే, అంటే కోపం రాకుండా ప్రేమగా, మామూలుగా హ్యాండిల్ చేయగలిగే ఆ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, కోపం రావాల్సినవే, కానీ నాకు కోపం రావట్లేదు. ఆ లెవెల్ వరకు నేను చేయగలుగుతున్నాను. అంతకు మించిన సిట్యుయేషన్ వచ్చినప్పుడు మళ్ళీ నాలో నుంచి ఆ కోపం క్యారెక్టర్ కొద్దిగా వస్తుంది బయటికి. అంటే నేనింకా లెవెల్ పెంచుకోవాలి. ఇంకా జ్ఞానం తీసుకోవాలి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిట్యుయేషన్స్ వచ్చినప్పటికి కూడా నేను అంతే ప్రేమగా, అంతే ఈజీగా, అంతే నార్మల్‌గా తట్టుకొనగలిగే విధంగా, ఒకవేళ నేను కోపం చూపించాల్సిందంటే సరి అయిన విధంగా కోపం చూపించాల్సింది ఉంటే ద రైట్ అమౌంట్‌లో చూపించామనుకోండి, దట్ ఈస్ కంప్లీట్‌లీ యాక్సెప్టబుల్.
అస్సలు కోపం ఉండకూడదు అలా కాదండి. కోపము అని అంటేను రైట్ వేలో ఉన్నట్లయితే, రైట్ అమౌంట్స్ లో ఉన్నట్లయితే ఉండాలి. ఉన్నట్లయితే కాదు, ఉండాలి యాక్చువల్ గా సిచ్యుయేషన్స్ బట్టి. అంతకు మించి అనవసరంగా ఉంది. ఆర్ నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నా. నాకు సిచ్యుయేషన్ జరిగింది, నేను కోపడ్డాను, అయిపోయింది. కానీ అయిపోయిన తర్వాత కూడా నాలో ఆ కోపం జ్వలిస్తూ ఉంది. దట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్. అస్సలు ఉండకూడదు. అది తప్పు. ఒక సిచ్యువేషన్ కు తగ్గట్టుగా నీ కోపం వచ్చింది అంటే సిచ్యువేషన్ లో ఆ కంట్రోల్ చేయడానికో, దాన్ని సరిదిద్దడానికో అక్కడి వరకే ఆ కోపం ఉంటుంది. దాన్ని క్యారీ ఫార్వర్డ్ చెయ్యం మనం. రైటా రాంగా మనం సరి చూసుకోవడానికి ఒక టెస్టిమోన్, ఒక పరీక్ష లాగా అనుకోవచ్చు అది. నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు అది. సో అంతకుముందు చెప్పుకున్నట్టుగా నేను హ్యాండిల్ చేయలేనంతగా నాకు కోపం వచ్చిందనుకోండి, కావాల్సిన దానికన్నా ఎక్కువగా కోపం వచ్చిందనుకోండి, ఓకే. అంటే ఇలా నా లెవెల్‌కి మించిన ఈ సిట్యుయేషన్స్ ఏర్పడ్డప్పుడు ఇంకా నాలో కోపం ఉంది. నేను తగ్గించుకోవాలి అని మళ్ళీ నేను వర్క్ చేసుకుంటాను. అలా మనము నిరంతరం సాధన చేయడం మాస్టర్స్. ఎస్పెషల్లీ అరిషడ్ వర్గాలకు సంబంధించినవి మనలో అయిపోయాయి అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే ఆ లోపల అచేతనంగా ఉండిపోతాయి. మరి ఎలా నాకు తెలిసేది? ఇదిగో మన ధ్యాన శక్తితో, జ్ఞాన శక్తితో అవేర్నెస్ ఎనర్జీని పెంచుకున్నట్లయితే ఈ పౌర్ణమి మెడిటేషన్స్, గ్రూప్ ఎనర్జీస్, పెద్ద పెద్ద మెడిటేషన్ సదస్సులు జరిగినప్పుడు చాలా మంది సీనియర్ మాస్టర్స్ ఉంటారు. వెళ్ళి ఆ ప్రాంగణంలో వాళ్ళతో పాటు ఆ ఎనర్జీ అంటే ఆ శక్తి కేంద్రంలో మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు శుద్ధి అయిపోతాయి. మనం చాలా ఎఫర్ట్ పెట్టాల్సినవి కూడా ఆ శక్తి కేంద్రంలో ఉండేటప్పటికి ఈజీగా వాష్డ్ అవుట్ అయిపోతాయి. ఇంకా ఉంటుండొచ్చు, మొత్తం పోతుంది అని నేను చెప్పను. బట్ వాష్ చేసుకునే విధానం, శుద్ధి చేసుకునే విధానం చెప్తున్నాను. ఎందుకంటే చాలా 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 ఎక్కువగా ఉంటాయి అరిషడ్ వర్గాలకు సంబంధించి. ఒక సోల్ అరిషడ్ వర్గాల్ని జయించడానికే ఒక 90% జన్మలు తీసుకుంటాయట. లెట్స్ సే ఒక సోలు అంశాత్మ నుంచి పూర్ణాత్మగా మారడానికి ఒక 1000 జన్మలు తీసుకున్నాయి అని అనుకుంటే కనీసానికి ఒక 900 జన్మలు ఈ అరిషడ్ వర్గాల లెసన్స్ నేర్చుకోవడానికి, వాటిలో పట్టు సాధించి విజయం పొందడానికంటే కంప్లీట్ గా వాటి నుంచి బయటపడడానికి తీసుకుంటాయట. అంత పవర్ఫుల్ అవి. అరిషడ్ వర్గాలు అంటే ఏంటి అందరికీ తెలుసు. కోపము, క్రోధము, మదము, మాత్సర్యము, మోహము, లోభము, అసూయ, ద్వేషము ఇలాంటివన్నీ. ఓకే. సో అది ఒక పరీక్ష. ఈమె అచేతనంగా అన్న పదం, ప్రతి పదం చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. అసలు ఆమె ఏదో హడావుడిగా రాయడం కానీ, వచ్చేసింది కదా అని రాయడం కాదు. ప్రతి పదానికి మీనింగ్ మనం చూసినట్లయితే చాలా మీనింగ్ ఉంది అందులో. సో ఇంకొకటి చెప్తా అన్నాను కదా, రైట్ వే ఆఫ్ కోపం ఏంటి అంటే అది ఎవరి దాంట్లో చూసాను అండి, నిన్ననే చూసాను. ఒక స్టేటస్ మెసేజ్ లో చూసాను. అదేంటి అంటే మనందరికీ తెలిసిన ఎగ్జాంపులే. ఒకటి రామాయణంలో జటాయువు, 2 మహాభారతంలో భీష్ముడు గురించి. భీష్ముడు ఏంటి, ఎక్కడైతే కోపపడాలో కోపపడకుండా కోపపడగలిగే స్థానంలో ఉన్నాడాయన. మహాభారతంలో వాళ్ళ రాజ్యం ఉంటుంది కదండి. భీష్ముడి దగ్గర నుంచి కదా రాజ్యం మొదలైంది. ఆయన్నే చిన్నప్పటి నుంచి కష్టపడుతూ రాజ్యాన్ని పెంచడం కానీ, దాని కొరకు యుద్ధాలు చేయడం కానీ, ఆ రాజులకు కావలసిన ట్రైనింగ్ ఇవ్వడం కానీ, అంటే ఆ పిల్లలకు అవన్నీ చేయడం, అవన్నీ చేశారు. ఏది పాండవులు, కౌరవుల వరకు కూడా చేసుకుంటూ వచ్చారు. పితామహ స్థానంలో ఉన్నారు. ద్రౌపదిని అలా అవమానం చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మాట్లాడాలి. రైట్ అమౌంట్ ఆఫ్ కోపము అంటే అక్కడ ఏదైతే ఆయన మాట్లాడాలో, ఏదైతే కోపం రావాలో ఆ రైట్ అమౌంట్ది అది రాలేదు. సరికదా, అసలు ఏమీ మాట్లాడలేదు. అక్కడ కోపం రావాలి ఆయనకి. ఓకే, అదొక సిచ్యువేషన్. దానికి ఏమైంది, ఆయన చనిపోయేటప్పుడు చాలా గొప్ప అంటే అన్ని రకాల విద్యలు తెలిసినవాడు, పండితుడు, చాలా మంచివాడు భీష్ముడు. అందులో డౌటే లేదు. తన జీవితం మొత్తం సాక్రిఫైస్ చేశాడు. ఎంతో కష్టపడ్డాడు. ఏమీ ఆశించలేదు.
అంత గొప్ప ఆయన రైట్ టైంలో రైట్ అమౌంట్ ఆఫ్ యాంగ్రీ ఆర్ చెప్పగలిగింది ఏదో చెప్పలేకపోయినందుకు చివరగా ఏంటి, ముళ్ళ పాన్పు మీద కొద్ది రోజులైతే పడుకుని ఆ తర్వాత శ్రీకృష్ణుడు మళ్ళీ పక్కకే ఉంటాడు కురుక్షేత్రంలో. అయినప్పటికీ ముళ్ళ పాన్పు మీద, ముళ్ళు అంటే అది ఆరోస్, ఆ బాణాల మీద పడుకుంటాడు కదా, అలా ఉండి శరీరం మొత్తము రక్తసిక్తమైపోయి ఆ తర్వాత ఆయన తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. మన భాషలో చెప్పాలంటే దారుణమైన చావు. ఓకే. 2, జటాయువు రామాయణంలో ఒక పక్షి అది. ఓకే. రావణాసుడు సీతమ్మ వారిని ఎత్తుకుపోతూ ఉన్నప్పుడు ఆ జటాయువు ఒక పక్షి ఆ రావణాసుడు లాంటి రాక్షసుడిని ఎదుర్కొనగలదా అసలు? అమ్మో, వాడెక్కడా, నేను పక్షినెక్కడా, వాంతో నేనెక్కడ యుద్ధం చేస్తాను? ముందే అసలు అక్కడ ఆ పక్షి సీతమ్మ వారిని కాపాడాల్సిన అవసరం ఉంది అని ఎవ్వరము కూడా అనుకోము. బికాస్ ఒక చిన్న పక్షి జటాయువు అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ ఏం చేసింది, తనకు తోచినంత విధంగా ఇంకా ఇంకా పోట్లాడడానికి ప్రయత్నం చేసింది. పోట్లాడడానికి ప్రయత్నం చేసే సీతమ్మ వారిని తన శక్తికి మించి, పోట్లాడడం అంటే ఏంటి, కోపంతో రక్కింది, చూపించింది, అక్కడ కోపం ప్రదర్శించింది. అక్కడ సీతమ్మ వారిని కాపాడాలి అని తన శక్తి కొలది ప్రయత్నించి చనిపోయింది. ఎక్కడ చనిపోయింది? ఎవరు జటాయువుకు దహన సంస్కారాలు చేశారు? సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. ఆయన ఒడిలో చనిపోయింది. ఆయన దహన సంస్కారాలు చేశాడు. చూడండి, రైట్ టైంలో కోపపడ్డందుకు, అంటే సరియైన సమయంలో సరియైన పని చేసినందుకు, సరైన విధంగా తన కోపాన్ని ప్రదర్శించినందుకు జటాయు సాక్షాత్తు భగవానుని చేతిలో మరణించి, ఆ ల్యాప్లో మరణించి భగవానుని చేతిని దహన సంస్కారాలు చేయబడ్డాయి. అటువైపు భీష్మ పితామహుడికి ఒకలాంటి చావు చచ్చాడు. చేసిన తప్పేంటి? ద్రౌపదికి అలా జరుగుతూ ఉన్నప్పుడు క్వైట్ గా ఉన్నాడు. సో అంత తేడా ఉంటుంది మాస్టర్స్. మనం జనరల్ గా కోపం ఉండొద్దు అంటే అన్ని వేళలా శాంతమూర్తిలాగా కూర్చోవడము అని కాదు దాని మీనింగ్. ఎక్కడ ఎప్పుడు ఎంత అమౌంట్ లో అవసరమే అంత. అండ్ నెంబర్ 2 ఈస్ వీ షుడ్ నాట్ క్యారీ ఫార్వర్డ్ ఇట్. దానితోనే జ్వలించిపోవడం, దానితోనే రగిలిపోవడము, వీళ్ళిట్లా వాళ్ళట్లా అని చేస్తే మన లోపల అశుద్ధం తయారైపోతుంది. ఆ చెత్త కంపు అంతా మన లోపల మెల్లమెల్లగా స్ప్రెడ్ అయిపోతుంది. అది కాదు చేయాల్సింది. అది నాకు నిన్ననే చూసానండి, ఎవరో స్టేటస్ మెసేజ్ లో పెట్టారు, నాకు గుర్తుకులేదు. ఇన్స్టాగ్రామ్ రీలో లేదా యూట్యూబ్ షార్ట్స్ నాకు గుర్తుకులేదు, అందులో చూసాను నేను అది. సో సరిగ్గా నాకు ఇక్కడ గుర్తొచ్చింది అది. సో ఈమె ఏం చెప్తుందంటే, చిన్నగా ఉన్నప్పుడు నాకు జరిగిన సంఘటనలు ఏవైతే ఆ బలవంతంగా, అంటే ఇంకా ఆమె ఎట్టి పరిస్థితుల్లో వాటి నుంచి బయట రావడం అంత ఈజీ కాదండి. సో దాన్ని క్యారీ చేసినన్ని రోజులు అవి అచేతనంగా ఉన్నప్పటికీ కూడా నాకు అలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. కానీ క్రమంగా నేను పాజిటివ్ ఆలోచన విధానాలని సాధనం చేయగా ఇలా రాశారు ఆవిడ, చేయగా నా ఆత్మవిశ్వాసము, ఆత్మ యోగ్యత పెరిగి అలాంటి వ్యక్తులు మెల్లమెల్లగా అలాంటి పరిస్థితులను, అలాంటి వ్యక్తుల్ని ఇంకా ఆకర్షించడం లేదు. అంటే ఆకర్షించడం లేదంటే ఈమె కావాలని కోరుకోవట్లేదు అక్కడ. ఈమె ఆలోచన విధానాల వల్ల ఆ పరిస్థితుల్ని, ఆ వ్యక్తులను, అలాంటి వ్యక్తులు ఈమెకు వచ్చి పడుతూ ఉన్నారు. ఇంకా వచ్చి పడ్డం లేదు. ఆలోచన విధానం మార్చుకుంది. చేసినదేంటి మార్పామే, ఆ సాధన ఏంటి? పాజిటివ్ ఆలోచన విధానాన్ని సాధన చేయగా బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను మొదలు పెట్టేశాను, నాకు అన్ని మార్పులు జరిగిపోతాయి. మార్పులు ఖచ్చితంగా జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. బట్ సాధన కావాలి. ఓవర్ నైట్ ఎక్స్పెక్ట్ చేయడం కుదరదు. అది కూడా ఉంటుందేమో కొంతమందికి, ఆల్రెడీ పూర్వజన్మలలో చాలా సాధన చేసి ఇప్పుడు ఒక పర్పస్ మీద వచ్చి ఫస్ట్ లైఫ్ లో ఒకలాగా ఉండి, చిన్న ట్యాపింగ్ అంటారు దాన్ని, ఇలా తట్టినప్పుడు వాళ్లకు అంటే
కాన్షియస్ గా తెలియకపోయినా వాళ్ళ యొక్క లైఫ్ ప్లాన్ ఏంటి, సోల్ ప్లాన్ ఏంటి తెలిసిపోయి ఇమ్మీడియట్ గా ఓల్డ్ లైఫ్ లో వాళ్ళు ఎక్కడైతే సాధన స్టాప్ చేశారో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారనమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే చాలా ఫాస్ట్ గా మార్పు జరిగిపోతుంది. మనకు అలా కనిపిస్తుంది మార్పు జరిగినట్టు. మనం 4 సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాం ధ్యానం. వీళ్ళు నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే ఇన్ని ఎక్స్‌పీరియన్సెస్, అప్పుడే ఇంత చేంజు, అప్పుడే ఇన్ని జరుగుతున్నాయి అని అనుకుంటాము. అలా కాదు కంపేర్ చేయాల్సింది. వాళ్ళెంత సాధన చేశారో పూర్వజన్మలో. అలా అన్నమాట. అందుకని ఎవరి సాధన, ఎవరి ఎక్స్‌పీరియన్స్, ఎవరి విధానం వారిది. వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టు వారెంత వరకు చేయాలో అంతవరకు చేస్తూ ఉండాలి. ఒకరితో ఒకరికి పోలిక ఉండదనమాట. బికాస్ ఆత్మ అనేది ఎన్ని జన్మలు తీసుకుంది, ఎలాంటి లెసన్స్ నేర్చుకుంది, ఎలాంటి లెసన్స్ నేర్చుకోవాలనుకుంటుంది, ఇప్పటివరకు ఎంత సాధన చేసింది, ఇవన్నీ క్రైటీరియాస్ని బట్టి ఉంటది. ఒక ఉద్యోగానికి మనము ఇప్పుడు మన కంపెనీలో ఒక ఉద్యోగం ఉందండి. ఉద్యోగం ఉన్నప్పుడు దానికి మనము అది పెడతాం కదండి. ఈ జాబ్ కి నాకు కావాలి అని చెప్పేసి పెడతాము. ఒక్కొక్క జాబ్ కి ఒక్కొక్క రకంగా పెడతాం అర్హతలు మనం. దీనికి 3 సంవత్సరాలు చాలు, దీనికి 5 సంవత్సరాలు, దీనికి 15 సంవత్సరాలు కావాలి. 15 సంవత్సరాలు కూడా నాకు ఈ పర్టిక్యులర్ దాంట్లో ఆయన మేనేజర్ అయి ఉండాలి. ఈ పర్టిక్యులర్ టెక్నాలజీ తెలిసి ఉండాలి. అన్నీ నా కంపెనీ జాబ్‌లే అవన్నీ. నేనే హైర్ చేస్తున్నాను. నా ప్రొడక్ట్ ఒక్కటే. కానీ డిఫరెంట్‌గా అడుగుతున్నాను నేను. అలాగే వాళ్ళు డిఫరెంట్‌గా వస్తారు. అండ్ నేనిచ్చే సాలరీస్ కూడా అలాగే ఉంటాయి. 3 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌తో వచ్చిన అతనికి నేనిచ్చే పని, ఆ పని మీద ఆధారపడి నేనిచ్చే జీతం ఉంటుంది. 15 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌తో వచ్చి హై టెక్నాలజీస్, హై మేనేజ్‌మెంట్ పవర్స్ ఎవ్రీథింగ్ ఉన్న అతనికి నేనిచ్చే సాలరీ ఒకలాగా ఉంటుంది. ఎవ్రీథింగ్ డిఫరెంట్‌గా ఉంటాయి. సో, మనము ఏర్పరచుకున్న ఈ వ్యవస్థలో మనం ఇలా చూసుకొని అర్థం చేసుకోగలం గదా! ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ మనందరికీ అర్థమవుతుంది. సిమిలర్‌గా దాన్ని మనము ఆత్మ యొక్క దశలకు మనం అప్లై చేసుకోవచ్చు. అలా అన్నమాట. అందుకని ఒకరితో ఒకరికి పోలిక లేదు. పోలిక పెట్టుకోలేము మనము. ఇన్‌స్పైర్ అవ్వచ్చు తప్పకుండా. ఒకరిని చూసి ఒకరము ఇన్‌స్పైర్ అవ్వచ్చు. సో, అచేతనంగా నేను హింసించబడతాను అనే ఆలోచన విధానాలు నన్ను వదిలిపెట్టేశాయి. నేను వారి ప్రవర్తనని తప్పు పట్టను. ఎంత బాగా చెప్తుంది చూడండి. ఒకవేళ ఆ ఆలోచన విధానాలే నాలో లేకుంటే వారు నన్ను ఆకర్షించేవారు కాదు కదా! అంత అనుభవించి వారిని తప్పుపట్టను. నా ఆలోచనల వల్లనే నాకలా జరిగింది. నాకు ఆలోచన లేకపోతే అలా జరిగేది కాదు కదా! ఇప్పుడు ఆలోచనలన్నీ మార్చుకున్నాను. నాకలా జరగట్లేదు కదా! అని చెప్పేసి అంటుంది. ఆవిడ ఇంకొకలాగా అనొచ్చు. నేను చాలా చిన్న వయసు, నాకేం తెలుసని, అప్పుడు అలాంటి ఆలోచనలే చేస్తాను అని తనను తాను సమర్థించుకోవచ్చు. తన పరిస్థితులన్నీ చూపించి విక్టిమ్‌గా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. బాధితురాలిగా, విక్టిమ్ అంటే బాధితురాలిగా, బాధితుడు లేదా బాధితురాలు. అలా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. అలా ఇవ్వట్లేదు మనకు బుక్‌లో ఆవిడ. అది గమనించుకోవాలి మనం. సో, నాలో లేకుంటే వారు నన్ను ఆకర్షించేవారు కాదు కదా! ఇప్పుడు నా చైతన్యంలో ఆడదాన్ని హింసించే మగవాడే లేడు. నా చైతన్యంలో అంటే నా ఆలోచనలో. నాకలాంటి ఆలోచన లేదింక. అందువలన నాకు అలాగే అంటే అంతా మంచిగానే జరుగుతుంది. నా ఆలోచన విధానాలు అటువంటి వారిని అస్సలు ఆకర్షించవు. నేను వాటి గురించి ఆలోచించడం కానీ, అలా ఉంటారని కానీ, మగవారిని ద్వేషించడం కానీ, ఇలా ఏమీ చేయట్లేదు అని చెప్తుందావిడ. మరి ఆవిడ దగ్గరికి కౌన్సెలింగ్స్‌కొస్తున్నారు కొందరు. ఎందుకంటే ఈవిడ ఆలోచన విధానాలు మార్చుకుంది. ఈవిడ జీవితంలో మార్పొచ్చింది. ఓకే. అంతవరకు మనకర్థమవుతుంది. మరి ఆలోచన విధానాలు అలాంటివి జరుగుతాయి. అలాంటివి నేను ఆలోచించట్లేదు అని చెప్తుంది. కానీ అలాంటి వాటికి బాధపడుతూ వచ్చిన వ్యక్తులు ఈమె దగ్గర కౌన్సెలింగ్‌కొచ్చారు. మరి అవన్నీ విన్నది. అవన్నీ నమ్మాలి కూడా కదండీ! వాళ్ళ కౌన్సెలింగ్‌కిస్తే. జరుగుతున్నాయి కదా ఇంకా. అలాంటి ఐ మీన్ అలాంటి మగవారు ఆడవారిని హింసించడం, వాళ్ళు ఈవిడ దగ్గరకొచ్చేసి చెప్పుకోవడం, వాళ్ళకి కౌన్సెలింగ్ ఇవ్వడం, వర్క్‌షాపులు చేయడం ఇవన్నీ చేస్తుంది. మరి ఇంకా వింటూనే ఉంది గదా! ఈవిడేమంటుందిక్కడ? నా చైతన్యంలో ఆడదాన్ని హింసించే మగవాడే లేడు. అదేంటి మరి? అనంటే
ఆవిడ వింటోంది. ఎలా వింటోంది? లోపలికి తీసుకొని దాన్ని మళ్ళీ చైతన్యంలో ఆ ఆలోచనలు పెట్టడం లాగా వినట్లేదు. వాటర్ లోటస్ లాగా. ఒక నీటిలో కమలం ఉంటుంది, కమల పుష్పం. కానీ నీరు ఏమాత్రం అంటదు దానికి, జారిపోతాయి. ఆ కమలం ఆ బురద నీటిలోనే పెరుగుతుంది, కానీ ఏమాత్రం అంటదు. ఎలాగో కౌన్సిలింగ్ అన్నీ వింటది, వాళ్ళకు కావలసినవన్నీ చెబుతుంది, విధానాలు చెప్తుంది, ఏమేం చేయాలి చెబుతుంది. అంతే తప్పిస్తే ఈ మగవాళ్ళు ఇంతే, వీళ్ళు ఇలాగే చేస్తారు, నాకు చిన్నప్పటి నుంచి ఇన్ని బాధలు అయ్యాయి, ఇంతే, ఇంకా నా దగ్గరికి ఇంకా బోల్డంత మంది వచ్చారు, ఇలాంటివి తన మనసులో లేవు, ఎదుటివారి మనసులో ఎక్కించడం లేదు. అండ్ వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఆలోచన విధానాలు ఏం మార్చుకోవాలి, ఏం చేయాలన్నీ చెప్పిన తర్వాత షీఈస్ నాట్ క్యారీ ఫార్వర్డింగ్ ఇట్. అది మనం బాగా నోటీస్ చేయాలి. ఒక రోజు ఒక 10 మంది ఇలాంటి వాళ్ళే వచ్చారనుకుందాం. ఆ ఇంట్లో మగవాళ్ళ చేత ఇబ్బంది పడి, సేమ్ ఎగ్జాక్ట్లీ ఈమె చూసిన సిచ్యువేషన్స్ ఎలాగైతే ఉన్నాయో అలాంటి వారే వచ్చారనుకుందాం. 10 మందికి కౌన్సిలింగ్ ఇచ్చి 10 మందితో ఆ రోజు మొత్తం అవే విషయాలు మాట్లాడినా కూడా నైట్ పడుకునేటప్పటికి ఏది కూడా ఒక ఆలోచన రూపంలో కూడా ఆమెకు రాదు. ఇంకా మారలేదా ఈ జీవితం? 40 ఏళ్ల కింద నాకేం జరిగిందో ఈ రోజు అదే జరుగుతోంది. ఈ రోజు 10 మంది వచ్చారు, మగవాళ్ళు మారేదెలా? ఆడవాళ్ళ బాధలు తగ్గేదెలా? ఒకవేళ అది ఆలోచించిన డిఫరెంట్ టైప్ లో ఆలోచిస్తే తప్పిస్తే విక్టిమ్ రూపంలో కాదు. ఇంకా ఇది కొనసాగుతోంది, ఇలాంటి వాటికి బలం ఇవ్వదు అన్నమాట. సొల్యూషన్ ఇస్తది. మీరు అర్థం చేసుకోవాలి మాస్టర్స్. సొల్యూషన్ పరంగా దాని గురించి, అంటే అది ఏదైతే జరుగుతుందో దానికి సొల్యూషన్ ఆలోచించడంలో తప్పులేదు. బట్ ఆ ప్రాబ్లమ్ ని మళ్ళీ 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 గుర్తు తెచ్చుకున్నాం అనుకోండి, దట్ క్రియేట్స్ ద నెగటివిటీ. ఆలోచన విధానం మనలో ఉన్నట్టు మళ్ళీ ఆకర్షిస్తూ ఉంటాం. సో అది గమనించుకుందాం. షికాగోలో ఒక చిన్న పని చేసి కొన్ని సంవత్సరాల తర్వాత న్యూయార్క్ కు వెళ్ళాను. అక్కడ అదృష్టవశాత్తు ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఒక గొప్ప మోడల్ అయిపోయాను. చాలా పెద్ద పెద్ద డిజైనర్లకు కూడా మోడలింగ్ చేసేదాన్ని. ఇది కూడా నా ఆత్మగౌరవాన్ని పెంచలేకపోయింది. ఇది ఇంకా నాలో నేను తప్పులు వెతుక్కోవడానికి తప్ప ఇంకా దేనికి పనికి రాలేదు. నా సొంత సౌందర్యాన్ని గుర్తించడానికి నేను నిరాకరించుకున్నాను. ఇక్కడ ఏం చెప్తుందంటే ఫ్యాషన్ ఇండస్ట్రీ అంటే ఏంటండి? మోడలింగ్ చేశాను అంటోంది. అక్కడ వాళ్ళు ఏదో బట్టలు ఇస్తారు, జ్యువెలరీ ఇస్తారు, వాట్స్ ఎవర్ అవి ఇస్తారు. వాటిని వేసేసుకుని మోడలింగ్ చేయడము. అప్పుడు ఏమవుతుంది? మనము ముక్కు బాలేదు, మూతి బాలేదు, నడుము దగ్గర ఎక్కువగా కొవ్వు ఉంది, ఈ చేతులు ఇలా లావున్నాయి, కాళ్ళు లావున్నాయి, సన్నగా ఉన్నాయి, పొడుగ్గా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను అనుకుంటామా లేదా? ఆ మోడలింగ్ లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కటి దృష్టి పెట్టాలి. ఆఫ్ కోర్స్ అది కూడా ఒక జాబు లేదా వ్యాపారం ఏదైతే అదనుకోండి. అందులో అవన్నీ మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఆ ఇండస్ట్రీలో ఉండలేరు, ఆమె తీసేస్తారు వాళ్ళు. ఆ బట్టలకు తగ్గట్టుగా ఆమె మోడలింగ్ చేయలేకపోయిందనుకో, ఆ మోడలింగ్ పనికి రాలేదనుకో, వాళ్ళు తీసేస్తారు. సో తీసేయకుండా ఉండడానికి ఏం చేయాలి? నా చేతులు బాగున్నాయా, కాళ్ళు బాగున్నాయా, ముక్కు బాగుందా, మొహం బాగుందా, ఫెయిర్ గా ఉన్నానా, ఇంకేం మచ్చలు వచ్చాయా, లావున్నానా, సన్నగా ఉన్నానా, ఇవన్నీ ఎప్పటికప్పుడు సరి చూసుకుంటూ ఉండాలి, సరి చేసుకుంటూ ఉండాలి. అంటే వాటి గురించి నెగిటివ్ గా ఆలోచించడం కూడా చెయ్యాలి. సో అలా చెయ్యాల్సిన అవసరం చెయ్యాలి అంటే ఖచ్చితంగా చేయాలని కాదు, అలా ఉంటూ కూడా ఆలోచనలు చెయ్యకుండా ఆమె పాజిటివ్ ఆలోచనలతో ముందుకు వెళ్ళొచ్చు. కానీ ఆ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా అలాంటి వాటి మీద వర్క్ చేయడం జరిగింది అనమాట. అప్పటికి చేయలేదు, ఆ తర్వాత. అందుకే చెప్పింది, నా సొంత సౌందర్యాన్ని గుర్తించడానికి నేను నిరాకరించుకున్నాను. దాని మీనింగ్ ఏంటి అంటే తనను తాను ఇది బాలేదు, అది బాలేదు, ఇక్కడ బాలేదు, అక్కడ బాలేదు అని అనుకున్నాను. కనుక అది ఇంకొక లోపం తెలిసింది తనలో ఉన్నది, తను సరిదిద్దుకోవాల్సింది ఫ్యాషన్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. చూడండి, క్వశ్చన్ రావచ్చు, మరి ఎలాగండి? ఆమెకు అది ఫుడ్ పెడుతుంది, డబ్బులు వస్తున్నాయి, మరి సరిగ్గా ఉండాలి కదా, మరి ఏం ఆలోచన చేయమంటారు మీరు అక్కడ? ఎలాగ చేయమంటారు? ఎందుకంటే
ఎవరైనా అలాంటి ప్రొఫెషన్ లో ఉండొచ్చు. ఇప్పుడు మనం చదువుకునే బుక్ కానీ, మన రికార్డింగ్ కానీ ఎవరైనా విన్నారు. వాళ్ళు మోడలింగ్ లో ఉన్నారు. మరి నాకు తప్పదు కదండి, నేను ఆలోచనలు చేయాలి కదా, రైట్ వేలో ఆలోచనలు చేయడం ఏంటి అని అడిగారనుకోండి, ఆవిడిచ్చే సలహా ఏది ఉంటది అంటే, నా కళ్ళు చాలా బాగుంటాయి, ముక్కు చాలా బాగుంటది, నేను సరి అయిన ఎత్తులో ఉన్నాను, నా డిజైనర్స్ వాళ్ళు ఏవైతే నాకు దుస్తులు ఇస్తున్నారో అవన్నీ పర్ఫెక్ట్ గా సూట్ అవుతున్నాయి, నా మొహం ఎప్పుడూ తేజస్సుతో ఉంటుంది, నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, ఇంకో కలర్ లో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ చక్కటి తేజస్తో ఉంటుంది, నాకు ఏ బట్టలు వేసినా చాలా బాగా నప్పుతాయి, సంపూర్ణ ఆరోగ్యంతో నేను చేసే ధ్యానం, తీసుకునే జ్ఞానం, ఎవ్రీథింగ్ నా మొహంలో, నా శరీరంలో ప్రతి అణువులో ఆ కనిపిస్తూ ఉంటది, ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటది. కాబట్టి నా నాకు డిజైనింగ్ చేసేవాళ్ళు కానీ, వాళ్ళు కానీ నన్ను ఆ ప్రొఫెషన్ లో ఇంకా ఇంకా కావాలని కోరుకుంటున్నారు. నాకు ఇంకా ఇంకా మంచి అవకాశాలు వస్తున్నాయి, చాలా ఎక్కువగా డబ్బులు సంపాదించుకుంటున్నాను. ఇలాంటి ఆలోచనలు చేయొచ్చు. అప్పుడు మనం ఏదైనా మన శరీరావయవాలలో కానీ, ఇంకొక దగ్గర కానీ ఒక డైట్ పాటించడం కానీ, లేదు ఇంకేదైనా ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సొచ్చినా కానీ, అవన్నీ ఏం చేస్తామంటే పాజిటివ్‌గా, ఈ కాలొంకరుంది, ముక్కొంకరుంది అని నెగెటివ్ అభిప్రాయంతో కాకుండా, నాకింకా చాలా బాగా ఉపయోగపడుతుంది అన్న విధానం, ఆ మైండ్ సెట్‌తో ఆ పనులు చేస్తాం. జస్ట్ ఇక్కడ గమనించాల్సింది మన ఆలోచన విధానం మాస్టర్స్, అంతే. ఎవ్రీథింగ్ చేస్తున్నాం దానికి కావాల్సింది. కానీ ఆలోచన విధానం మార్చుకుంటున్నాం. అన్నీ బావున్నాయి, చాలా బావున్నాయి, చాలా అందంగా ఉన్నాను, అన్నీ సూట్ అవుతున్నాయి అన్న ఆలోచన విధానంలో నుంచి మనం మన కొరకు చేయాల్సిన పనులన్నీ చేసుకుంటున్నాం. అంటే చక్కటి డైట్ తింటాను, చక్కగా వాకింగ్ చేస్తాను, యోగా చేస్తాను, మెడిటేషన్ చేస్తాను. ఇంకెక్కడైనా ఏదైనా నా బాడీ అవయవాలు ఉంటాయి కదా, బాడీ శరీర అవయవాలు ఉంటాయి కదా, వాటిని ఎలా, ఎక్కడ, ఏ విధంగా నేను దాన్ని సరి చూసుకోవాలంటే ఆ డిజైనింగ్ కొరకు, ఆ మోడలింగ్ చేసేటప్పుడు అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉండేలాగా నేను నా మైండ్ లో ఆలోచనలు చేస్తూ ఉంటాను. ఓకే, బాడీ ఫ్యాట్ పర్టికులర్ ప్లేస్ లో చాలా ఎక్కువగా ఉంది, ఆ మోడలింగ్ చేసేదానికి పనికి రావట్లేదు, దీనికి ఏంటి సరి అయిన విధానం, ఆ పార్ట్ లో బాడీ ఫ్యాట్ తగ్గాలి అంటే లెట్స్ సే స్విమ్మింగ్ అని చెప్పారు అనుకుందాం, స్విమ్మింగ్ చేసేయడమే హ్యాపీగా, సంతోషంగా, ఆహ్లాదంగా, అంతే. సో ఈవిడ ఆలోచన విధానం మార్చుకోవడము అంటే ఆ విధంగా అన్నట్టుగా చెప్తున్నారు. అలా ఆ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలు ఉన్నాను. అటువంటి పరిస్థితుల్లోంచే ఒక మంచి చదువుకున్న బ్రిటన్ వ్యక్తి నన్ను పెళ్లి చేసుకున్నాడు. మేమిద్దరము కలిసి ప్రపంచమంతా తిరిగాము. చాలా సుసంపన్నంగా జీవించాము. అమెరికాలోని వైట్ హౌస్‌లో కూడా డిన్నర్ చేశాము. వైట్ హౌస్ అంటే ప్రెసిడెంట్ ఉండేదండి. అమెరికాలోని ప్రెసిడెంట్ ఉండేది. మోడల్‌గా ఉండి అంత గొప్ప సంపన్నుడికి భార్యగా ఉండి కూడా నన్ను నేనింకా తక్కువగానే, అయోగ్యురాలుగానే చూసుకుంటున్నాను. నా అంతరంగంలోకి తొంగి చూసుకునేదాకా నాకసలు కారణం బోధపడలేదు. అంటే మనం చెప్పుకున్నాం చూడండి సిట్యుయేషన్స్ అని ఇంతకుముందు. నాకు మొత్తం కోపం పోయింది అనుకున్నాను. కానీ నేను టాలరేట్ చెయ్యగలిగే కన్నా ఎక్కువ సిట్యుయేషన్ వచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది నాలో ఇంకా కోపం ఉంది, నేనింకా సరి చేసుకోవాలని. అలాగే ఈమె ఒక్కొక్కటి ఆలోచన విధానాన్ని చూసుకుంటూ సరి చేసుకుంటూ ఎళ్తోంది. ఇప్పుడు ప్రస్తుతం ఏ స్థితిలో ఉందామె? చాలా గొప్ప వ్యక్తిని పెళ్లి చేసుకుంది, ప్రపంచ దేశాలు తిరిగింది, వైట్ హౌస్‌లో ఆ ప్రెసిడెంట్ ఉండే దగ్గర డిన్నరు చేసిందంటే ఎంత కాన్ఫిడెన్స్ పెరగాలి. ఆమె పాజిటివ్ ఆలోచన విధానం వల్ల ఇదంతా జరిగింది. అంటే ఇంకేమీ లేదు, అంతా అయిపోయింది. ఐయామ్ ఆల్ రైట్, వెల్ గుడ్, వెల్ సెటిల్డ్, ఎవ్రీథింగ్ డన్ డీల్ అన్నట్టుగా ఉండాలి. కానీ ఇంకా తరచి చూసుకుంటుంది లోపల. తనను తాను మెరుగుపరుచుకోవాలి అన్నది అణువణువున జీర్ణించుకుపోయిందామెకి. ఏమంటది? అయోగ్యురాలుగానే చూసుకుంటున్నాను, నన్నింకా కూడా ఇన్ని జరిగినా, ఇన్ని వచ్చినా. అంటే మొత్తం అయోగ్యురాలుగాని కాదు, ఏదో పర్టిక్యులర్ సిట్యుయేషన్ చెప్తారు. ఇంతకుముందు ఫ్యాషన్ ఇండస్ట్రీ చెప్పారు కదా, అది చెప్తారు. నా అంతరంగంలోకి తొంగి చూసుకునేదాకా నాకు అసలు కారణం బోధపడలేదు. మళ్ళీ మొదలుపెట్టింది. లోనికి తొంగి చూసింది. ఏంటట? ఎక్కడ నేను అయోగ్యురాలిని? అసలెందుకు అనిపిస్తోంది నాలో? నేను ఏ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలక్కడ? మా పెళ్లి జరిగిన 14 సంవత్సరాల తర్వాత నా భర్త ఇంకొక ఆమెని పెళ్లి చేసుకోవాలని నన్ను విడాకులు అడిగాడు.
ఇది ఈ బ్రిటన్ అతన్ని పెళ్లి చేసుకుంది కదా, అంతా బాగుంది అనుకుంది కదా. అతనట ఇంకో ఆమెను నేను పెళ్లి చేసుకుంటాను, విడాకులు కావాలి అని అడిగాడట. అప్పుడు నా అంతరంగంలోనున్న విశ్వాసం ఏమిటి అంటే, తన లోపల ఉన్న విశ్వాసం, మంచి చాలా కాలం నిలవదు. అలాంటి ఆలోచన ఉండిపోయింది ఆమెకి. చెప్తాను. మంచి చాలా కాలం నిలవదు అన్న ఆలోచన, ఆ విశ్వాసం నాలో ఉండింది. అవును, నేను చాలా కృంగిపోయాను. అలాగే జీవనం కొన్నాళ్లు సాగింది. నా జీవితంలో ఏదో మార్పు సంభవించబోతోందన్న భావన కలిగింది. అలాంటి సమయాల్లోనే నాకొక న్యూమరాలజిస్ట్ పరిచయమై ఒక చిన్న సంఘటనతో నా జీవితం అంతా మారిపోతుందని చెప్పాడు. ఉండండి, ఈ న్యూమరాలజిస్ట్ తర్వాత చెప్పుకుందాము. నా మంచి చాలా కాలం నిలవదు అన్న విశ్వాసము వల్ల అంత బాగా ఆ భార్యాభర్తలు ఇద్దరు బాగా ఉండి అన్ని తిరిగి అన్ని చేసి సంతోషంగా సంపదలతో ఉన్నప్పటికీ కూడా 14 years తర్వాత విడాకులు ఎందుకు అడిగాడు అని లోపల చెక్ చేసుకుంటే, బయట చెక్ చేసుకోలే, నేను అందంగా లేనా, నేను బాగా చూసుకోవట్లేనా, అలా కదా ఆవిడ చెక్ చేసుకుంది. లోపలికి వెళ్ళింది. తన లోపల ఎలా ఉంది అంటే, మంచి చాలా కాలం నిలబడదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అందరము కామన్ గా చూసే ఆర్ ఎక్స్పీరియన్స్ ఆర్ మాట్లాడే ఎగ్జాంపుల్ ఏంటి అంటే, అమ్మో నాకు కొద్ది రోజుల నుంచి అన్ని మంచి జరుగుతున్నాయి అంటే ఏదో చెడు జరగబోతుంది మళ్ళీ. అమ్మో నేను దీని గురించి మాట్లాడకూడదు, మళ్ళీ నాకు చెడు జరుగుద్ది. అది దృష్టి అనుకోండి, ఇంకొకటి అనుకోండి, ఇలా ఇమ్మీడియట్ గా అంటూ ఉంటాం మనం, ఆర్ అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు తను ఎన్నో కొన్ని సంవత్సరాలు, ఒక 20-30 సంవత్సరాలు చాలా బాధలు పడింది. తర్వాత చాలా బాగా జరిగింది. కానీ ఈ మంచి ఇలా ఉన్నాను, బానే ఉన్నాను, కానీ ఎంతకాలం నిలుస్తుందో. జనరల్ గా మంచి ఎక్కువ ఉండదు. మంచి వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు. అది జీవితంలో నుంచి కానివ్వండి, టోటల్ గా భూమి మీద నుంచి కానివ్వండి. ఇలాంటివన్నీ క్యారీ చేస్తుంటాం కదా, అందరూ ఒప్పుకుంటారు, అందరికీ ఉంటాయి. ఆమెకి ఉన్న ఆ ఆలోచన ధోరణి వల్ల అంతా బాగా జరిగిపోతుంది అనుకున్న సమయంలో భర్త విడాకులు అడిగాడు. అది తను కనిపెట్టుకున్న, తను లోపలికి చూసినప్పుడు తనకు దొరికిన ఆన్సర్. తర్వాత ఏం జరిగింది? అలాగే కుంగిపోయిందట. కొన్నాళ్ళు జీవనం కొనసాగించిందట. ఆ తర్వాత తను ఏదో ఎక్స్పీరియన్స్ చేసింది. ఏదో మార్పు సంభవించబోతోంది అని చెప్పేసి తనకు అనిపించింది. అలాంటప్పుడు ఒక న్యూమరాలజిస్ట్ పరిచయమే ఒక చిన్న సంఘటనతో నా జీవితం అంతా మారిపోతుంది అని చెప్పాడంట. అప్పుడు ఆ టైంలో, ఆ కుంగిపోయిన సమయంలో చెప్పినది ఏంటి అంటే, తన లైఫ్ టర్నింగ్ పాయింట్ అన్నట్లుగా చెప్తుంది మాస్టర్స్. మనం ఇక్కడ స్టార్ట్ చేసుకుందాము ఈ రోజుకి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నేను పాస్ చేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ 20 minutes చక్కగా మెడిటేషన్ చేసుకుందాం మాస్టర్స్. ఎంతో చక్కటి ఎనర్జీస్ లో ఉన్నాము. కంఫర్టబుల్ గా, రిలాక్స్డ్ గా కూర్చోండి. కళ్ళు చూడుంటే తీసి పక్కన పెట్టేసుకోండి. ఫోన్స్ టు నాట్ డిస్టర్బ్, సైలెన్స్ మోడ్ లో పెట్టుకోండి. చక్కటి జ్ఞానం తీసుకున్న తర్వాత మీరు ఎంత తక్కువ సమయం చేసినా సరే అది చాలా బాగా కనెక్ట్ అవుతాం అన్నమాట. మీకు దీర్ఘ శ్వాసలు కావాలంటే తీసుకోవచ్చు మాస్టర్స్. మీరు కంఫర్టబుల్ గా ఉన్నప్పటి నుండి మీరు చక్కగా నార్మల్ న్యాచురల్ బ్రెత్ ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేను సంకల్పం చదువుతాను మాస్టర్స్. చక్కగా మన ఈ సెషన్ కి మన పూర్ణాత్మని ఇన్వైట్ చేసుకుందాము. అలాగే ఆల్ ది యూనివర్సల్ ఆస్ట్రల్ మాస్టర్స్, యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్ వారందరినీ కూడా ఇన్వైట్ చేసుకుందాము. అలాగే మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మీరు కావాలి అంటే నేమ్స్ అనుకోవచ్చు మాస్టర్స్. చక్కగా పేరెంట్స్ ఆర్ హస్బెండ్, కిడ్స్, బ్రదర్స్, సిస్టర్స్, మీరు ఎవరిని కావాలి అంటే వారిని, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇన్వైట్ చేసుకోవచ్చు. చక్కగా వారందరూ కూడా మనం ఎలాగైతే మెడిటేషన్లో ఎనర్జీస్ తీసుకుంటున్నామో అంతే చక్కగా తీసుకోవాలి, స్థితం చేసుకోవాలి అని కోరుకుందాము. ఈ చక్కటి సంకల్పంతో ధ్యానం చేద్దాం మాస్టర్స్. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగా ఉన్నది.
నన్ను సృష్టించిన ఆ విశ్వశక్తితో నేను ఏకమై ఉన్నాను. ఈ సృష్టిలోంచి నా జీవితంలోకి ప్రవహించే సమస్త శుభాలను, భోగభాగ్యాలను అందుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. నా ఆశలు, అవసరాలు నేను అడగకుండానే తీరుతున్నాయి. నేను దైవశక్తిచే సరైన మార్గంలో నడిపింపబడి సదా ఆ దివ్యశక్తిచే పరిరక్షించబడుతున్నాను. నాకు శుభకరమైనటువంటి వాటిని నేను ఎంపిక చేసుకుంటున్నాను. ఇతరుల సంపదలను చూసి నేను మురిసిపోతున్నాను. ఎందుకంటే అందరికీ ఎంత కావాలంటే అంత ఈ సృష్టిలో ఉంది అన్న ఎరుకతో సదా నేను ఉన్నాను కాబట్టి. ఈ సరికొత్త చైతన్యాన్ని నాలో స్థిరంగా విస్తరించుకుంటున్నాను. దానికి అనుగుణంగానే నా సంపదలు వృద్ధి చెందుతున్నాయి. ప్రతి ఒక్కరి నుండి మరియు ప్రతి చోట నుండి నాకంతా శుభమే చేకూరుతుంది. మరి నా ప్రపంచంలో అంత సవ్యముగా ఒక్కటిగా ఉన్నది. నేను ప్రతి క్షణం సంపూర్ణ ఆరోగ్య ఆనందాలతో సంతోషంగా ఉంటూ ఆధ్యాత్మికమైన జీవితంలోనూ, భౌతికపరమైన జీవితంలోనూ ఆహ్లాదంగా అడుగులు వేస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నాను.